హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం జనరల్గా మన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో ఇలా చెప్తూ ఉంటాం, ఏదైనా ఒక పని చేయాల్సి ఉన్నప్పటికీ మరొక పనిని చేశారు. ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉన్నప్పటికీ మరొక పనిని చేశారు అని చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు డీటెయిల్గా అర్థమవుతుంది. నెంబర్ 1 ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆన్సర్స్ ఇంకా ఉన్నప్పటికీ క్లాస్ని త్వరగా పూర్తి చేశారు. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆన్సర్స్ ఇంకా ఉన్నప్పటికీ అనేది ఒక సిచ్యువేషన్, క్లాస్ని త్వరగా పూర్తి చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ మోరోవర్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది అండ్ సింపుల్ పాస్ట్లో ఉంది. క్లాస్ని త్వరగా పూర్తి చేశారు. ఈ సెకండ్ యాక్షన్ మనం ఇంగ్లీష్లో బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ద క్లాస్ వాజ్ కంప్లీటెడ్ ఎర్లియర్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆన్సర్స్ ఇంకా ఉన్నప్పటికీ, ఈవెన్ ఇఫ్ దేర్ వర్ ఆన్సర్స్ స్టిల్ టు బీ ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆన్సర్స్ ఇంకా ఉన్నప్పటికీ క్లాస్ని త్వరగా పూర్తి చేశారు. The class was completed earlier even if there were answers still to be explained. And second example, అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నప్పటికీ ప్రెస్ మీట్ని త్వరగా ముగించారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నప్పటికీ అనేది ఒక సిచ్యువేషన్, ప్రెస్ మీట్ని త్వరగా ముగించారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో The press meet was concluded faster. అంటే ప్రెస్ మీట్ని త్వరగా ముగించారు. ఎప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నప్పటికీ, ఈవెన్ ఇఫ్ దేర్ వర్ క్వశ్చన్స్ స్టిల్ టు బీ ఆస్క్డ్. అంటే అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నప్పటికీ ప్రెస్ మీట్ని త్వరగా ముగించారు. థర్డ్ ఎగ్జాంపుల్, రావాల్సిన విద్యార్థులు ఇంకా ఉన్నప్పటికీ గేటుని మూసివేశారు. సో ఇక్కడ కూడా రావాల్సిన విద్యార్థులు ఇంకా ఉన్నప్పటికీ అనేది ఒక సిచ్యువేషన్, గేటుని మూసివేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో ద గేట్ వాజ్ క్లోజ్డ్ ఈవెన్ ఇఫ్ దేర్ వర్ స్టూడెంట్స్ స్టిల్ టు బీ అరైవ్డ్. అంటే రావాల్సిన విద్యార్థులు ఇంకా ఉన్నప్పటికీ గేటుని మూసివేశారు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, పంపాల్సిన మెయిల్స్ ఇంకా ఉన్నప్పటికీ సిస్టమ్ని షట్ డౌన్ చేశారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ద సిస్టమ్ వాజ్ షట్ డౌన్ ఈవెన్ ఇఫ్ దేర్ వర్ మెయిల్స్ స్టిల్ టు బీ సెంట్. అంటే పంపాల్సిన మెయిల్స్ ఇంకా ఉన్నప్పటికీ సిస్టమ్ని షట్ డౌన్ చేశారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, కొనాల్సిన వస్తువులు ఇంకా ఉన్నప్పటికీ బిల్లును జనరేట్ చేశారు. మరి దీని ఇంగ్లీష్లో ద బిల్ వాజ్ జనరేటెడ్ ఈవెన్ ఇఫ్ దేర్ వర్ గూడ్స్ స్టిల్ టు బీ పర్చేస్డ్. అంటే కొనాల్సిన వస్తువులు ఇంకా ఉన్నప్పటికీ బిల్లును జనరేట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.